హాయ్ వియస్, ఈరోజు మనం కార్డేటా వర్గపు జీవుల సాధారణ లక్షణాల గురించి తెలుసుకోబోతున్నాం. నేను జే స్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్, నల్గొండ. జంతురాజ్యంలో ఉండే అత్యధిక అభివృద్ధి చెందిన జీవుల్లో కార్డేటా జీవులు ముఖ్యమైనవి. ఇవి పేలియోజాయిక్ యుగం ప్రారంభంలో కార్డేటా జీవుల యొక్క పూర్వీక జీవులు పరిణామ క్రమంలో భాగంగా ఏర్పడి ఉన్నాయి. కార్డేటా జీవులనగా పృష్ఠవంశం కలిగినటువంటి జీవుల సముదాయం. మనము ఏ జీవుల్ని కార్డేటా జీవులుగా పరిగణించవచ్చో తెలుసుకుందాం. కార్డా అంటే పృష్ఠవంశం అని అర్థం. కడ్డీ వంటి స్థితిస్థాపక శక్తి కలిగిన పృష్ఠవంశం. ఏటా అంటే కలిగినవి అని అర్థం. కార్డా ఏటా, కార్డేటా పృష్ఠవంశం కలిగి ఉన్నటువంటి జీవుల సముదాయం. 1880లో బాల్ఫర్ అనే శాస్త్రవేత్త ఈ కార్డేటా వర్గాన్ని ఏర్పరిచారు. అయినప్పటికీ 1884లో బేట్సన్ అనే శాస్త్రవేత్త హెమికార్డేటా వర్గాన్ని, బెలనోగ్లాసెస్, సాకోగ్లాసెస్ వంటి జీవులు కలిగినటువంటి హెమికార్డేటా వర్గాన్ని కూడా కార్డేటా వర్గంలోనే పొందుపరిచాడు. ఈ వర్గం కిందకే తీసుకొచ్చాడు. హెమికార్డేటా సముదాయాన్ని కూడా కార్డేటా వర్గం కిందకే తీసుకొచ్చాడు. కానీ 1959లో హైమన్, లిబ్బీ హెన్రియట్టా హైమన్ అనే శాస్త్రజ్ఞురాలు దీనికి అంగీకరించకుండా ఈ హెమికార్డేటా సముదాయపు జీవుల్ని నాన్ కార్డేటా వర్గంలో, కార్డేటా కానటువంటి జీవుల సముదాయంలో, అకశేరుకాల జీవుల సముదాయంలో చేర్చడం జరిగింది. ఏదేమైనప్పటికీ కార్డేటా వర్గాన్ని ఏర్పరిచిన శాస్త్రవేత్త బాల్ఫర్. ఇందులో దాదాపుగా 65,000 పైచిలుకు జాతులు ప్రస్తుతం జీవించున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇందులో అత్యధిక వేరియేషన్స్ కలిగినటువంటి, అత్యధిక వైవిధ్యం కలిగినటువంటి జీవులు చేర్చబడ్డాయి, జీవిస్తున్నాయి. అతి చిన్న జీవులైనటువంటి సీ స్క్వర్డ్స్ నుంచి, యూరోకార్డేటాలోని సీ స్క్వర్డ్స్ నుంచి క్షీరదాలలోని అత్యున్నత శ్రేణి మానవుల వరకు ఈ వర్గంలో చేర్చబడ్డాయి. అంటే వివిధ వాతావరణాలను సమర్థవంతంగా ఎదుర్కొని, ఆయా వాతావరణాలకు అనుగుణంగా అనుకూలతలు ఏర్పరచుకొని, ఆయా వాతావరణాల్లో సమర్థవంతంగా జీవించగలిగేటువంటి జీవుల సముదాయం ఇందులో చేర్చబడింది. వేర్వేరు జీవులు వేర్వేరు ఆవాస ప్రాంతాలని ఎంచుకొని జలావరణంలో, భౌమ్యావరణంలో, వృక్షోపజీవనంలో, ఈ విధంగా వైహయన జీవనంలో, బొరియావాస జీవనంలో స్పెషాలిటీస్ కలిగి ఉండి, ప్రత్యేకతలు కలిగి ఉండి ఆయా వాతావరణాలకు అనుగుణంగా జీవించడం జరుగుతుంది. ప్రస్తుతం కార్డేటా వర్గంలో జీవించున్న అతిపెద్ద కార్డేటా జీవి ఏంటంటే బెలనోప్టెరా మస్కులస్. బెలనోప్టెరా మస్కులస్. ఈ బెలనోప్టెరా మస్కులస్ అనేది నీలి తిమింగలం అని చెప్పుకుంటాం మనం, బ్లూ వేల్ అంటాం. బెలనోప్టెరా మస్కులస్ దాదాపుగా 120 నుండి 150 టన్నుల బరువుండి 32 నుండి 35 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. 120 నుండి 150 టన్నుల బరువు, 32 నుండి 35 మీటర్ల పొడవు వరకు పెరిగేటువంటి జీవి బెలనోప్టెరా మస్కులస్, బ్లూ వేల్ లేదా నీలి తిమింగలం అని చెప్తాం. అంటే ఇక్కడ ఉండే జీవులన్నీ కూడా పృష్ఠవంశాన్ని కలిగి ఉండాలి. ఓకే, అత్యున్నత వేరియేషన్ చూపించేటువంటి, డైవర్సిటీ చూపించే, వైవిధ్యాన్ని ప్రదర్శించేటువంటి జీవుల సముదాయం ఇందులో చేర్చడం జరిగింది. ఇక కార్డేటా జీవుల యొక్క విశిష్ట లక్షణాలకు వచ్చేస్తే
అన్ని జీవుల్లో ఉన్నట్టుగా ఈ జీవుల్లో సాధారణ లక్షణాలు ఉంటాయి. కానీ ఒక జీవిని కార్డేటా జీవిగా పరిగణించాలి అంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏ జీవుల్ని మనం కార్డేటా జీవులుగా పరిగణించవచ్చు అంటే ఏ జీవుల్లోనైతే పృష్ఠవంశము, పృష్ఠ నాడీదండము, గ్రసని ముప్పచీలికలు, తోక ఈ 4 లక్షణాలు ఉంటాయో ఆయా జీవుల్ని కార్డేటా జీవులుగా పరిగణించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మానవులు కూడా కార్డేటా జీవుల కిందకే పరిగణించబడుతున్నారు. అయితే మానవుల్లో మనకు తెలిసినట్లుగా గ్రసని ముప్పచీలికలు కానివ్వండి, అదేవిధంగా వచ్చేస్తే తోక కానివ్వండి కనిపించవు. మరి అలాంటప్పుడు మానవుడిని కార్డేటా జీవిగా పరిగణించవచ్చా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ. అంటే మనకు చెప్పుకునేటువంటి ఈ 4 లక్షణాలలో పృష్ఠవంశము, పృష్ఠ నాడీదండము, గ్రసని ముప్పచీలికలు మరియు తోక ఈ 4 లక్షణాలలో ప్రతి లక్షణము జీవి యొక్క జీవిత కాలంలో ఏదేని ఒక దశలో ఖచ్చితంగా కనిపిస్తుంది. జీవి యొక్క జీవిత కాలంలో ఏదో ఒక దశలో ఖచ్చితంగా కనిపిస్తుంది. అట్లయితేనే ఆ జీవిని కార్డేటా జీవిగా పరిగణిస్తున్నాం. అంటే మానవుల్లో కూడా పృష్ఠవంశము, పృష్ఠనాడీదండము, గ్రసని ముప్పచీలికలు, తోక లాంటి భాగాలు అవయవాలు జీవి యొక్క జీవిత చరిత్రలో ఏదో ఒక దశలో ఉంటాయని విషదమవుతుంది. అంటే గ్రసని ముప్పచీలికలు, తోక మనం పుట్టిన తర్వాత కనిపించట్లేవు అంటే లేవు అని కాదు దాని అర్థం. అంటే జీవి యొక్క పిండాభివృద్ధి దశల్లో ఖచ్చితంగా ఉండి ఉంటాయి. కాబట్టి మానవుడిని స్పష్టమైన కార్డేటా జీవిగా పరిగణించవచ్చు. రైట్. జీవుల్లో ఏ జీవుల్లోనైతే పృష్ఠవంశము, పృష్ఠనాడీదండము, గ్రసని ముప్పచీలికలు, తోక జీవి యొక్క జీవిత చరిత్రలో ఏదో ఒక దశలో కనిపించినట్లయితే ఆయా జీవుల్ని కార్డేటా జీవులుగా పరిగణిస్తాము. ఇప్పుడు మనం ఒక్కొక్క అంశాన్ని చూద్దాం, ఒక్కొక్క లక్షణాన్ని డీటెయిల్గా చూద్దాం. ఇదొక నమూనా కార్డేటా జీవి. ఈ నమూనా కార్డేటా జీవిలో ఏ భాగాలు ఉన్నాయో చూద్దాం. మనం చెప్పుకున్నటువంటి పృష్ఠవంశము, ఈ లేత బంగారు వర్ణంలో ఉండే నిర్మాణము పృష్ఠవంశం, నోటోకార్డ్ అంటే పృష్ఠవంశము అని. ఇక బ్లూ కలర్లో కనిపించే లైను పృష్ఠ నాడీదండం, నాలికాయుత పృష్ఠ నాడీదండం. ఇక్కడ కింది వైపున ఆహారణంలో యొక్క ఉదర భాగంలో ఉండేటువంటి ఈ నిర్మాణాలు ముప్పచీలికలు. ఇక పాయువు తర్వాత ఉండే ఈ భాగం అంతా తోక. అంటే ఒక కార్డేటా జీవిలో ఈ 4 లక్షణాలు స్పష్టంగా ఉండాలి. పృష్ఠవంశము, ఇది పృష్ఠవంశం అనుకున్నాం, పృష్ఠ నాడీదండము, గ్రసని ముప్పచీలికలు ఇక్కడ కనిపించేవి, అదేవిధంగా తోక. ఈ 4 ఉంటే దాన్ని స్పష్టమైన కార్డేటా జీవిగా పరిగణిస్తాము. ఫస్ట్ది పృష్ఠవంశం తీసుకొని. పృష్ఠవంశము అంటే మనకి ఇంతకుముందు చూపించినటువంటి నిర్మాణం, గోల్డ్ కలర్లో ఉండేటువంటి నిర్మాణం. ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు విస్తరించినట్టుగా మనకు కనిపిస్తుంది. లైట్ గోల్డ్ కలర్లో ఉండేటువంటి నిర్మాణం. ఇది పొడవుగా కడ్డీలాగా ఉండేటువంటి స్థితిస్థాపక శక్తి కలిగినటువంటి నిర్మాణం. కడ్డీలాగా దృఢంగా ఉన్నప్పటికీ స్థితిస్థాపక శక్తి ఉండేటువంటి నిర్మాణము. దీనినే పృష్ఠవంశం అంటున్నాం. పృష్ఠవంశం కలిగిన జీవులు కాబట్టి పృష్ఠవంశాన్ని ఇంగ్లీష్లో నోటోకార్డ్ అంటాం. కాబట్టి కార్డా, పృష్ఠవంశము, ఏటా కలిగినవని అర్థం వచ్చేలా వీటికి నామకరణం చేయడం జరిగింది. ఇది కడ్డీ వంటి స్థితిస్థాపక శక్తి కలిగిన నిర్మాణం. అదేవిధంగా వచ్చేస్తే రెండవది, ఫస్ట్ దాని నిర్మాణం, రెండవది దాని లొకేషన్ ఎక్కడ ఉంటుంది అది. అంటే సింపుల్గా చూడండి, ఇప్పుడు ఇటు కింది వైపు ఇక్కడ నుంచి నోటితో ప్రారంభమై పాయువుతో అంతమైనటువంటి ఆహారనాళం ఉంది. పైవైపు పృష్ఠనాడీ దండం ఉంది. ఏమని చెప్పొచ్చు స్టేట్మెంటు?
ఆహార నాళానికి ఎగువన, ఆహార నాళానికి ఎగువన, నాడీ దండానికి దిగువన, ఆహార నాళానికి ఎగువన, నాడీ దండానికి దిగువన ఉండేటువంటి నిర్మాణమే పృష్ఠవంశము. ఫస్ట్ది కడ్డీ వంటి స్థితిస్థాపక శక్తి కలిగిన నిర్మాణము. అదేవిధంగా రెండవది దాని లొకేషన్ ఆహార నాళానికి ఎగువన, పృష్ఠనాడీ దండానికి దిగువన ఉండేటువంటి నిర్మాణం. మూడవది పిండాభివృద్ధి దశల్లో జనరల్గా కార్డేటా జీవులన్నీ త్రిస్తరిత జీవులు కాబట్టి పిండాభివృద్ధి దశల్లో వీటిని 3 జననస్తరాలు ఏర్పడతాయి. 3 జననస్తరాల్లో ఇది మధ్యస్త్వచం నుంచి ఏర్పడుతుంది. మధ్యస్త్వచం నుండి ఏర్పడుతుంది అంటే దాని యొక్క ఆరిజిన్ ఉద్భవం పిండాభివృద్ధి సమయంలో 3 జననస్తరాల్లోని మధ్యస్వచం నుండి ఏర్పడుతుంది. దీన్ని ఏర్పరిచే కణాలన్నింటినీ ఏమంటామంటే రిక్తికామయ కణాలు అంటాం. రిక్తికామయ కణాలు, రిక్తికామయ కణాలు వ్యాక్యూలార్ సెల్స్ ఈ పృష్ఠవంశాన్ని ఏర్పరచడం జరుగుతుంది. ఇక తర్వాత పాయింట్ ఏంటంటే ఇది 2 స్తరాలచే, దీని యొక్క అంతర్నిర్మాణం 2 స్తరాలచే ఆవరించబడి ఉంటుంది. వెలుపలి స్థితిస్థాపక త్వచం, లోపలి తంతుయుత త్వచం. ఇందులో ఇక్కడ చూస్తే ఇక్కడ బ్లాక్ కలర్లో గీసినటువంటి పృష్ఠవంశం కనిపిస్తుంది. ఈ పృష్ఠవంశముని అడ్డుకోత కోసి చూస్తే, లేకపోతే దాని యొక్క అంతర్నిర్మాణం చూస్తే ఇవన్నీ కూడా వ్యాక్యూలార్ సెల్స్, రిక్తికామయ కణాలు. వాటిని ఆవరించి వెలుపలి తంతుయుత తొడుగు, వెలుపలి స్థితిస్థాపక తొడుగు, లోపలి తంతుయుత తొడుగు, ఇవి 2 దాన్ని ఆవరించి ఉన్నాయి. ఇది దీని యొక్క అంతర్నిర్మాణం, నోటోకార్డ్ యొక్క అంతర నిర్మాణం. వెలుపల వైపు స్థితిస్థాపక త్వచం, లోపల వైపు తంతుయుత త్వచం ఆవరించబడి ఉంటాయి. ఇక దీని యొక్క ఫేట్, ఫ్యూచర్లో ఏ జీవుల్లో పృష్ఠవంశం ఏ విధంగా ఉండబోతుంది. కార్డేటాలోని పూర్వ కార్డేటా జీవులు, ప్రాథమిక కార్డేటా జీవులైనటువంటి యూరోకార్డేట్స్లో, ప్రాథమిక కార్డేటా జీవులైన యూరోకార్డేట్స్లో ఇది తోకకు మాత్రమే పరిమితం, లార్వా దశల్లో మాత్రమే కనిపిస్తుంది. యూరోకార్డేట్స్లో తోకకు మాత్రమే పరిమితమై ఉంటుంది, లార్వా దశలో మాత్రమే కనిపిస్తుంది. అదే కొంచెం అభివృద్ధి చెందినటువంటి సెఫలోకార్డేట్స్లోకి వచ్చేస్తే, సెఫలోకార్డేట్స్లో దేహం పొడవునా విస్తరించి ఉంటుంది. పూర్వాంతం నుంచి పరాంతం వరకు దేహం పొడవునా విస్తరించి ఉంటుంది. అదేవిధంగా లైఫ్ లాంగ్ ఉంటుంది, జీవితాంతం ఉంటుంది. యూరోకార్డేట్స్లోనేమో తోక భాగానికి మాత్రమే పరిమితం, అదేవిధంగా లార్వా దశల్లో మాత్రమే కనిపిస్తుంది, ప్రౌఢజీవుల్లో ఉండదన్నమాట. అదే సెఫలోకార్డేట్స్లో దేహం పొడవునా ఉంటుంది, జీవితాంతం ఉంటుంది. ఇక ఉన్నత కార్డేటా జీవుల్లో చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు వీటిలో పిండాభివృద్ధి దశల్లో ఉంటుంది. కానీ ప్రౌఢ దశకు వచ్చేసరికల్లా దీని స్థానాన్ని వెన్నుపాముని ఆవరించి రక్షించి ఉండే కశేరు దండం దీని స్థానాన్ని ఆక్రమించేస్తుంది. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు లాంటి జీవుల్లో పృష్ఠవంశము పిండాభివృద్ధి దశల్లో, బాల్య దశల్లో మాత్రమే ఉంటుంది. ప్రౌఢ జీవుల్లో ఇది అంతరించిపోయి దాని యొక్క స్థానాన్ని కశేరు దండం ఆక్రమించేస్తుంది. ఇక అత్యున్నత స్థాయి క్షీరదాలలో, అత్యున్నత స్థాయి కారట జీవులను క్షీరదాలలో ఇది అంతర కశేరుక చక్రికల మధ్య, అంతర కశేరుక చక్రికల మధ్య న్యూక్లియోపల్పోసి రూపంలో, న్యూక్లియోపల్పోస్ అనే చిన్న ప్యాచెస్ వంటి రూపంలో ఉంటుంది. అంతర కశేరుక చక్రికలు అంటే ఏంటివి? వెన్నెముకలో చిన్న చిన్న వెన్నుపూసలు ఉంటాయి. మామూలుగా క్షీరదాల నుండి వెన్నుపూసలు ఏ రకము? యాంఫీప్లాటియస్ రకం, ఉభయ చదును కశేరుకాలు. ఈ ఒక్కొక్క కశేరుకం ఇంకో కశేరుకంతో టచ్ అయ్యి ఘర్షణ రాకుండా వీటి మధ్యన డిస్క్స్ ఉంటాయి, మన సీడీ లాంటివి. వీటిని ఏమంటున్నాము? అంతర కశేరుక చక్రికలు అంటాం. ఈ అంతర కశేరుక చక్రికల మధ్య భాగంలో ఇది
న్యూక్లియో పల్పోసి రూపంలో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ప్రౌఢ క్షీరదాలలో పృష్ఠవంశము చిన్న చిన్న ప్యాచ్లుగా మచ్చల వంటి న్యూక్లియో పల్పోసి రూపంలో అంతరకశేరుక చక్రికల మధ్య ఉంటుంది. ఎక్కువ సార్లు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగబడేటువంటి క్వశ్చన్. న్యూక్లియో పల్పోసి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది. ఇక దీని యొక్క విధి వేరు జీవులు అంటే ప్రోటోకార్డేట్లో, యూరోకార్డేట్లో, సెఫలోకార్డేట్లో, ప్రాథమిక సగశీర్కాలైనటువంటి చేపలు, ఉభయచర సరీసృపాల పక్షుల్లో, అదేవిధంగా అత్యున్నత క్షీరదాలలో దీని యొక్క ఫేట్ భవితవ్యం ఏ విధంగా ఉంటుందో చదువుకున్నాం. ఇక చివరగా దీని యొక్క ఫంక్షన్ ఏంటి, దీని యొక్క విధి ఏంటి, ఇది ఏం చేయగలుగుతుందంటే దేహానికి సరైనటువంటి ఆకారాన్ని మరియు మెకానికల్ సపోర్ట్ యాంత్రిక ఆధారాన్ని ఇవ్వగలుగుతుంది. పృష్ఠవంశం జీవి దేహానికి ఆకారాన్ని మరియు యాంత్రిక ఆధారాన్ని ఇవ్వగలుగుతుంది. అంటే పృష్ఠవంశం చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్లో ఈజీగా అడిగే క్వశ్చన్ కాబట్టి, ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి మనం దీన్ని పాయింట్ వైజ్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ దాని యొక్క ఆకారం లేదా నిర్మాణం ఎలా ఉంటుంది, రెండవది ఎక్కడ ఉంటుంది, దాని లొకేషన్ ఏంటి, ఆ తర్వాత వచ్చేస్తే దాన్ని ఎక్కడి నుంచి ఏర్పడుతుంది, ఉద్భవం ఎక్కడ, పిండాభివృద్ధిలో ఏ జననసరం నుంచి ఏర్పడుతుంది, నాలుగోది వచ్చేస్తే దాన్ని ఏర్పరిచే కణాలు ఏంటివి, ఓకే, దాని యొక్క అంతర్నిర్మాణం ఏంటి, వేర్వేరు జీవుల్లో దాని భవితవ్యం ఏంటి, చివరిగా దాని యొక్క విధి ఏంటి. ఈ విధంగా ఈ 4 విశిష్ట లక్షణాలకు ఇలా పాయింట్ వైజ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇదంతా మనం చదువుకునేదంతా పృష్ఠవంశం. ఇక రెండవ నిర్మాణం పృష్ఠనాడీదండం. పృష్ఠనాడీదండము ఇది నాళాకార నిర్మాణం. దాని యొక్క నిర్మాణం ఫస్ట్ ఎలా ఉంటుంది, ఇక్కడ పైన కనిపించేటువంటి నిర్మాణము పృష్ఠ నాడీ దండం. ఇది ఇక్కడ నుంచి ఇదంతా పృష్ఠ నాడీ దండం. నాళాకారంగా ఉంటుంది, ట్యూబ్ లాగా, పైపు లాగా. దాని లోపల ద్రవంచే నింపబడి ఉంటుంది, మస్తిష్క మేరు ద్రవం లాంటి ద్రవంచే నింపబడి ఉంటుంది. నాడీ సంధి రహితంగా ఉంటుంది, నాన్ గ్యాంగ్లియోనేటెడ్ స్ట్రక్చర్. ప్రాథమికంగా నాడీ సంధి రహితంగా ఉంటుంది. ఇది దాని యొక్క ఆకారం లేదా నిర్మాణం. రెండవది దాని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే, ఇంతకుముందు ఇక్కడ పృష్ఠవంశం అని చెప్పుకున్నాయి, మధ్యలోది పృష్ఠవంశానికి కొంచెం ఎగువన ఉంటుంది, పృష్ఠవంశానికి కొంచెం పై భాగంలో ఉంటుంది, పృష్ఠవంశానికి ఎగువన ఉంటుంది, శరీర కుడ్యానికి దిగువన ఉంటుంది. పృష్ఠవంశానికి ఎగువన కనిపించే నిర్మాణం. ఇక పిండాభివృద్ధి సమయంలో ఏ జననస్వరం నుంచి ఏర్పడుతుంది, కార్డిడా జీవులు, త్రిస్తరతి జీవులు ఆల్రెడీ మధ్యస్వజం నుంచి పృష్ఠవంశం ఏర్పడుతుందని చెప్పుకున్నాం. ఈ నాడీ దండము లేదా పృష్ఠనాడీ దండము బహిస్వజం నుంచి ఏర్పడుతుంది, వెలుపల ఉండే బహిస్వజం నుంచి ఏర్పడుతుంది. దీన్ని ఏర్పరిచే కణాలను ఏమంటామంటే నాడీ కణాలు లేదా న్యూరాన్లు అంటాం. నాడీ కణాలు లేదా న్యూరాన్లు దీన్ని ఏర్పరుస్తాయి. ఓకే, ఫస్ట్ ఏంటిది, దాని యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది, నాళాకారంగా ఉంటుంది, ద్రవం చెనింపబడి ఉంటుంది, అదేవిధంగా నాడీ సంధి రహితంగా ఉంటుంది. రెండవది దాని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుంది, పృష్ఠవంశానికి ఎగువన ఉంటుంది. మూడవది ఏంటిది, అది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది, ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అంటే అది మామూలుగా పిండాభివృద్ధి జననస్వరాల్లోని బహిస్వజం నుంచి ఏర్పడుతుంది, ఎక్టోడెర్మ్ నుంచి ఏర్పడుతుంది. నాలుగవది దాన్ని ఏర్పరిచే కణాలు నాడీ కణాలు లేదా న్యూరాన్లు అంటాం, నాడీ కణాలు లేదా న్యూరాన్లు. ఇక దాని యొక్క ఫేట్ భవితవ్యం ఎలా ఉంటుంది, యూరోకార్డేటా జీవుల్లోనైతే సేమ్ యాసిడ్గా పృష్ఠవంశం లాగే తోకకు మాత్రమే పరిమితం, లార్వా దశల్లో మాత్రమే కనిపిస్తుంది. దానికి దీనికి సేమ్ పాయింట్, పృష్ఠవంశానికి పృష్ఠనాడీ దండానికి సేమ్ పాయింట్ యూరోకార్డేటాలు. సెఫలోకార్డేట్లలో కూడా దేహం పొడవునా విస్తరించుంటుంది, పూర్వాంతం నుంచి పరాంతం వరకు, అదేవిధంగా జీవితాంతం ఉంటుంది. ఇవి రెండు సేమ్ పాయింట్లు. పృష్ఠవంశం విషయంలో కానీ పృష్ఠనాడీ దండం విషయంలో కానీ యూరోకార్డేట్లు అదేవిధంగా సెఫలోకార్డేట్లో విషయాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇక కొంచెం అభివృద్ధి చెందినటువంటి జీవులలో కొంచెం
అభివృద్ధి చెందినటువంటి జీవులలో సకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు లాంటి జీవుల్లో ఇది కొంచెం బాగా అభివృద్ధి చెంది, పృష్ఠనాడి దండం బాగా అభివృద్ధి చెంది విభేదనం కూడా చెందుతుంది. వేరువేరు విధులు నిర్వర్తించడానికి తాను క్రియాత్మకంగా విభేదనం కూడా చెంది నాడీ దండం యొక్క పూర్వాంత భాగమేమో మెదడుగా ఏర్పడుతుంది, పరాంత భాగమేమో వెన్నుపాముగా ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది పృష్ఠనాడి దండం అనుకోండి. ఇక్కడికి పూర్వాంత భాగం ఇది, పరాంత భాగం ఇది. పూర్వాంత భాగమేమో మెదడుగా ఏర్పడుతుంది, పరాంత భాగమేమో యాసిడ్గా వెన్నుపాము లాగే ఉంటుంది. అంటే నాడీ నాళంలాగా ఉండేటువంటి నాడీ దండము అభివృద్ధి చెందిన సకశేరుకాలలో అభివృద్ధి చెంది విభేదనం చెంది పూర్వాంత భాగమేమో మెదడుగాను, పరాంత భాగమేమో వెన్నుపాముగాను మారుతుంది. ఈ సకశేరుకాలలో మెదడును ఆవరించి రక్షించడానికి గాను కపాలం ఉంటుంది, మెదడును ఆవరిస్తూ కపాలం ఉంటుంది. అదేవిధంగా వచ్చేస్తే వెన్నుపామును ఆవరిస్తూ వెన్నుపూసలతో ఏర్పడినటువంటి వెన్నెముక ఉంటుంది. వెన్నెముక కశేరు దండం, రైట్. మెదడును ఆవరించి కపాలము మరియు వెన్నుపామును ఆవరించి కశేరు దండం లేదా వెన్నెముక ఏర్పడతాయి. ఈ మెదడును ఆవరించే కపాలం కానివ్వండి, వెన్నుపామును ఆవరించే కశేరు దండం కానివ్వండి, ఇవి రెండు మృదులాస్థి లేదా అస్థి నిర్మితాలు. మృదులాస్థి లేదా అస్థి, మెత్తటి ఎముక లేదా గట్టి ఎముకచే ఏర్పడి ఉండేటువంటి నిర్మాణాలు, రైట్. సకశేరుకాలలో నాడీ నాళము అభివృద్ధి చెంది విభేదనం చెంది పూర్వాంత మెదడుగాను, పరాంతము వెన్నుపాముగాను మారుతాయి. ఇదే సకశేరుకాలలో మెదడును ఆవరించి కపాలం ఏర్పడుతుంది, వెన్నుపామును రక్షిస్తూ వెన్నెముక లేదా కశేరు దండం ఏర్పడుతుంది. ఆయా కపాలము మరియు కశేరు దండం రెండు కూడా ప్రాథమిక జీవుల్లో మృదులాస్థితోనూ కొంచెం అభివృద్ధి చెందిన జీవులో అస్థితోనూ ఏర్పడతాయి. ఇక చివరగా దీని యొక్క ఫంక్షన్ ఏంటి, దీని యొక్క విధి ఏంటి, ఏం చేయగలుగుతుంది అంటే అన్ని జ్ఞానేంద్రియాల పనులతో సహా కలిపితే దీని యొక్క ముఖ్యమైన విధి నాడీ ప్రచోదన ప్రసారం, నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్, నాడీ ప్రచోదన ప్రసారము. సో పృష్ఠవంశం చదివినట్లుగానే దీన్ని కూడా ఏ విధంగా చదవాలి అంటే దాని యొక్క నిర్మాణం ఏంటి, ఎక్కడున్నది, ఎక్కడ నుండి ఉద్భవిస్తుంది, ఏ కణాలచే ఏర్పడుతుంది, యూరోకార్డటా, సెఫలోకార్డటా, అదేవిధంగా చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలలో దీని యొక్క భవితవ్యం ఏంటి, దీని స్పెషాలిటీస్ ఏంటి, విధి ఏంటి, ఇవన్నీ చదివితే పృష్ఠ నాడీ దండం కిందికి పరిగణలోకి తీసుకుంటాం. సో ఇక్కడ మనకు జీవుల్లో కనిపిస్తుంది, ఇది వచ్చేసే పైది పృష్ఠ నాడీ దండం, ఈ మధ్యలో ఉన్న పింక్ కలర్ది పృష్ఠవంశం. ఇక మూడవ ఐటెం వచ్చేస్తే గ్రసని ముప్పచీలికలు. గ్రసని ముప్పచీలికలు మూడవ నిర్మాణం. ఈ గ్రసని ముప్పచీలికలు మనం చేపను గుర్తుపెట్టుకుంటే ఈజీగా చదువుకోవచ్చు. చేప ఇలా ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక చేప అనుకోండి. ఇక్కడ మన లైన్లు గీసేవి దీని కింద ముప్పచీలికలు ఉంటాయి, రైట్. ఇది తల భాగం అనుకుంటే తలకు కొంచెం వెనుక భాగంలో మనకు ఆహార నాళంలో నోరు, ఆస్యకుహరం, గ్రసని చెప్తాంగా, గ్రసని ఈ ప్రాంతంలో ఉంటుంది. గ్రసనికి ఇరువైపులా ఉండే చీలికల వంటి నిర్మాణాలు. మనం మామూలుగా చేపలు తీసుకునేటప్పుడు ఈ మొప్పలపై ఉండే ఉపరికుల లేపి చూస్తాం, మొప్పలు ఫ్రెష్గా ఉన్నాయా లేవా అని. అవే మొప్ప చీలికలు, ఓకే. ఇవి చీలికల వంటి నిర్మాణాలు, ఓకే. అది నిర్మాణము ఎక్కడుంటాయి, తలకు వెనుక భాగంలో గ్రసనికి ఇరువైపులా ఉండేటువంటి నిర్మాణాలు ఇవి, రైట్. ఏం చేయగలుగుతాయి ఇవి, లోపల ఆహార నాళంలో ఉండే గ్రసనీ కుహరాన్ని
బయట వాతావరణంతో కలుపుతాయి. అంటే బయట వాతావరణానికి ఆహార నాళములోని లోపలి తలానికి మధ్య సంధాన సేతువులాగా పనిచేస్తాయి. ఆ వాతావరణం జీవి యొక్క అంతర్గత వాతావరణాన్ని దేహ బాహ్య వాతావరణంతో కలుపుతుంటాయి. ఏ విధంగా ఉద్భవించాయి ఇవి? ఏ విధంగా ఉద్భవించాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఇది శరీర కుడ్యం యొక్క బాహ్య త్వచం, బాహ్య చర్మం. అదేవిధంగా ఈ కింది లైను గ్రసని యొక్క అంతశ్చర్మం. శరీర కుడ్య బాహ్య చర్మమేమో లోపల వైపు ప్రయాణిస్తుంది, అంతర్వర్తనం చెందుతుంది. శరీర కుడ్య బాహ్య చర్మం యొక్క అంతర్వర్తనం వల్ల గ్రసని అంతర చర్మం యొక్క బహిర్వర్తనం వల్ల, శరీర కుడ్య బాహ్య చర్మం యొక్క అంతర్వర్తనం, అదేవిధంగా గ్రసని అంతఃచర్మం యొక్క బహిర్వర్తనం వల్ల ఇక్కడ సంచుల వంటి నిర్మాణాలు ఏర్పడ్డాయి. వీటినే మనం ఏమంటే మొప్ప కోష్టకాలు అంట, లేదా మొప్ప కోష్టాలు, గిల్ పౌచెస్ అంటాం. ఈ మొప్ప కోష్టాలలో మధ్య త్వచం ఉందిగా, ఇక్కడ ఈ మధ్య త్వచము చెరిగిపోవడం వల్ల ఇక్కడ చీలికల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఈ చీలికలే మనకి మొప్ప చీలికలుగా పరిగణిస్తున్నాం. రైట్. నెక్స్ట్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మానవుల్లో గ్రసని మొప్ప చీలికలు లేవు అని చెప్పుకున్నాం. అంటే అవి పిండాభివృద్ధి దశల్లో లేకపోతే ఏదో ఒక దశల్లో సకశేరుకాల జీవితకాలంలో ఏదో ఒక దశలో కంపల్సరీ మొప్ప చీలికలు ఏర్పడతాయి. ఇక యూరోకారిడా జీవులు, సెఫలోకారిడా జీవులు, అదేవిధంగా వచ్చేస్తే నిమ్న స్థాయిలో ఉండేటువంటి జలచర సకశేరుకాలు, చేపల లాంటి జీవులు, అదేవిధంగా ఉభయచరాల యొక్క లార్వా దశలు, ఇలాంటి జీవులు అన్నింటిలో ఇవి కంపల్సరీ ఉంటాయి. అదేవిధంగా జలశ్వాసక్రియకి అనుకూలంగా ఉంటాయి. గ్రసని మొప్ప చీలికలు యూరోకారిటా, సెఫలోకారిటా, నిమ్న సకశేరుకాలు జలచర సకశేరుకాలలో ఖచ్చితంగా క్రియాత్మకంగా ఉంటాయి. ఇవి శ్వాసక్రియకి ఉపయోగపడతాయి, జలశ్వాసక్రియకి, బ్రాంకియల్ రెస్పిరేషన్కి ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కొన్ని ఉభయచరాలు తీసుకుంటే ఉభయచరాల యొక్క లార్వా దశల్లో ఖచ్చితంగా మొప్పలే ప్రధాన శ్వాస అవయవాలుగా ఉంటాయి. తర్వాత కొన్ని జీవుల్లో జీవితాంతం ఉంటాయి, ఇంకొన్ని జీవుల్లో ఓన్లీ లార్వా దశల్లో మాత్రమే కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కప్ప తీసుకోండి. కప్ప యొక్క లార్వా దశలో మొప్ప చీలికలే ప్రధాన శ్వాసవ్యాలు, కానీ అది రూపవిక్రియ చెంది ప్రౌఢజీవిగా మారిన తర్వాత మొప్ప చీలికల స్థానంలో దాని స్థానాన్ని ఊపిరితిత్తులు ఆక్రమిస్తాయి. సో దాంట్లో శరీర కుడ్య శ్వాసక్రియ, చర్మీయ శ్వాసక్రియ, అదేవిధంగా వచ్చేస్తే ఆస్యకుహర గ్రసని శ్వాసక్రియ, అదేవిధంగా పుంస శ్వాసక్రియ జరిగినప్పటికీ ప్రాథమిక లార్వా దశలో మాత్రం ఖచ్చితంగా ఈ మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియ, బ్రాంకియల్ రెస్పిరేషన్, జలశ్వాసక్రియ మాత్రమే కనిపిస్తుంది. ఇక తర్వాత స్థాయిలో సరీసృపాలు, పక్షులు, క్షీరద లాంటి భూచర సకశేరుకాలలో ఇవి పిండాభివృద్ధి దశలో మాత్రమే కనిపిస్తాయి. ప్రౌఢజీవిలో క్రియారహితంగా ఉంటాయి, లేకపోతే పూర్తిగా అంతరించిపోతాయి, కనిపించకుండా పోతాయి. ఇక చివరిగా దీని యొక్క ఫంక్షన్ ఏంటి? గ్రసని మొప్ప చీలికలు సాధారణంగా అయితే ప్రాథమిక స్థాయి కారిటా జీవుల్లో ఫిల్టర్ ఫీడింగ్కి, గాలిత పోషణ విధానానికి అనుకూలతలు చెంది ఉంటాయి. రెండవది ఇక జలశ్వాసక్రియ అనేది వీటి యొక్క ముఖ్యమైన విధి. బ్రాంకియల్ రెస్పిరేషన్, అక్వాటిక్ రెస్పిరేషన్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫిల్టర్ ఫీడింగ్ మెకానిజంలో, గాలిత పోషణ విధానంలో ఆహారాన్ని సేకరించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది 3వ లక్షణం. పృష్ఠవంశము మొదటిది, పృష్ఠనాడిదండం రెండవది, గ్రసని మొప్ప చీలికలు మూడవది. ఇక చివరిది తోక, 4వది. తోక అంటే జనరల్గా మనం ఏ జీవిలో చూసినా దేహ పరాంత భాగంలో సన్నగా ఉండేటువంటి నిర్మాణం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక చేప అనుకోండి. ఇప్పుడు దీని తోక అంటే మనం ఇక్కడ నుంచి ఇటువైపు తోక అనుకుంటాం, కానీ జనరల్గా దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే తోకకు పాయు పరవాలము అంటాం. పాయువు లేదా అవస్కరం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ అవస్కరం ఉంటుంది. చేపలో అయితే ఇక్కడ అవస్కర వాజం కూడా ఉంటుంది, పాయువాజం. ఓకే, ఈ అవస్కరం ఎక్కడైతే ఉందో దానికి పరాంత భాగం,
అవస్కరం తర్వాత భాగం. జీవి యొక్క దేహంలో దేహ నిర్మాణంలో అవస్కరం ఎక్కడైతే ఉంటుందో అవస్కరం తర్వాత ప్రాంతాన్ని మనం తోకగా పరిగణిస్తాం. అందుకే దీన్ని పాయు పర పుచ్చము లేదా పాయు పర వాలము అంటాం. వాలం అంటే తోక. పాయువుకు పరాంత భాగంలో ఉండేటువంటి నిర్మాణము అని అర్థం. పాయు పర వాలము, పాయు పర పుచ్చం. ఇది కండరయుత నిర్మాణం, కండరాలచే ఏర్పడి ఉంటుంది. పాయువు లేదా అవస్కరానికి పరాంతంలో ఉంటుంది. ఇప్పుడు ఇది పాము యొక్క పరాంత భాగం, దేహ పరాంత భాగం. ఇది అవస్కరము, అవస్కరాన్ని ఆవరించి అవస్కర ఫలకం ఉంది. ఈ అవస్కర ఫలకం తర్వాత ప్రాంతాన్ని మొత్తం ఇదంతా కూడా మనం తోకగా పరిగణించాలి. ఈ డెఫినేషన్ తెలుగు మనం ఎక్కడి నుంచి అయితే సన్నబడుతుందో దేహము ఇక్కడి నుంచో తోకగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితమైన డెఫినేషన్ అనేది పోస్ట్ యానల్ టెయిల్, పరాంత భాగంలో, పాయువుకి పరాంత భాగంలో ఉండే నిర్మాణము. అయినప్పటికీ ఇది కొన్ని జీవుల్లో లోపించి ఉంటుంది. ఇప్పుడు మానవుడు ఉన్నాడు, మానవుడిలో తోక కనిపించదు. మానవుడిలో ప్రౌఢజీవిలో తోక కనిపించదు, కానీ పిండాభివృద్ధి దశలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక తోక యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన దేహంలో ఉన్నట్టుగా తోకలో శరీర కుహరం ఉండదు. శరీర కుహరం ఉండదు, ఓన్లీ కండరాలు, అదేవిధంగా వెన్నుపామును ఆవరించి పుచ్చ కశేరుకాలు, తోక భాగంలో ఉండే వెన్నుపూసలు ఉంటాయి, పుచ్చ కశేరుకాలు ఉంటాయి. ఓకే, ఇది దేహానికి సపోర్ట్ ఇవ్వడానికి, అవసరమైతే జీవులు తమ యొక్క ప్రయాణ దిశను మార్చుకోవడానికి వీటన్నిటికీ తోక ఉపయోగపడుతుంది. కొన్ని జీవుల్లో గమనానికి ఉపయోగపడుతుంది. ఇవి 4 ఈ కార్డేట్ల యొక్క విశిష్టమైన లక్షణాలు. ఏంటంటేవి? పృష్ఠవంశము, నాలికాయతో పృష్ఠనాడీ దండము, గ్రసనీ మొప్ప చీలికలు మరియు పాయుపర పుచ్చము లేదా పాయుపర వాలం, తోక. ఇవి 4 అతి విశిష్టమైనటువంటి నిర్మాణాలు, కార్డేట్లో అతి విశిష్టమైనటువంటి నిర్మాణాలు. ఇక మిగతా జీవుల్లో ఉండేటువంటి లక్షణాలు, కార్డేట్ల యొక్క అదనపు లక్షణాలు ఏంటో చూడండి. ఫస్ట్ది త్రిస్తరిత స్థితి. త్రిస్తరిత స్థితి అంటే ఏంటంటే మొత్తం జంతురాజ్యంలో జీవులు 2 రకాలుగా విభజించబడే వాటిలో ఏర్పడే జననస్వరాలను బట్టి. పిండాభివృద్ధి సమయంలో 2 జననస్వరాలు ఉండి వాటి నుంచే జీవి దేహంలోని అన్ని అవయవాలు ఏర్పడితే అవి ద్విస్తరిత జీవులు. ద్వి అంటే 2 కాబట్టి స్తరం అంటే పొరలు, ద్విస్తరిత జీవులు. అదే సీలెంట్రేటెడ్ జీవుల తర్వాత మనకు ప్లాటీహెల్మింథస్ నుంచి కార్డేటా జీవుల వరకు పిండాభివృద్ధి దశల్లో 3 జననస్వరాలు ఏర్పడితే గ్యాస్ట్రులాలో వెలుపలి బహిస్వచము, లోపలి అంతఃస్వచము, మధ్యలో మధ్యస్వచం. వెలుపలి బహిస్వచము, లోపలి అంతఃస్వచము, ఈ రెండింటి మధ్యన మధ్యస్వచం ఉంటుంది. ఈ 3 జననస్వరాలు ఏర్పడి ఈ జనస్వరాల్లో ఉండే కణాలు విభేదనం చెంది ఆయా అవయవాలను ఏర్పరిచి సంపూర్ణమైన జీవిగా ఏర్పడుతుంది. అంటే పిండాభివృద్ధి సమయంలో 3 జననస్వరాలు కలిగినటువంటి జీవుల సముదాయాన్ని త్రిస్తరిత జీవులు అంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ప్లాటీహెల్మింథస్, నిమాటీహెల్మింథస్, అనిలెడా ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇఖనోడెర్మేటా, హెమికార్డేటా మరియు కార్డేటా జీవులన్నీ కూడా త్రిస్తరిత జీవులే. ఇది మొదటి లక్షణం. ఇక రెండవ లక్షణం వచ్చేస్తే సౌష్ఠవం. సౌష్ఠవం అంటే ఏంది? ఏదైనా ఒక జీవిని ఒక అక్షాన్ని ఆధారంగా చేసుకొని విచ్ఛిన్నం చేసినట్లయితే బింబ ప్రతిబింబ సమాన అర్ధభాగాలు ఏర్పడాలి. అయితే ఇక్కడ సౌష్ఠవము త్రిస్తరిత జీవుల్లో, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ద్విస్తరిత జీవుల్లో అయితేనేమో ఫండమెంటల్ గుర్తుపెట్టుకోవాలి. ద్విస్తరిత జీవుల్లోనైతేనేమో ఖచ్చితంగా వలయ సౌష్ఠవం ఉంటుంది. జీవిని ఏ అక్షం ఆధారంగా చేసుకొని కేంద్ర అక్షం గుండా విచ్ఛిన్నం చేసినట్లయితే 2 బింబ ప్రతిబింబ సమాన అర్ధభాగాలు ఏర్పడతాయి. అదే త్రిస్తరిత జీవుల్లోనైతే ద్విపార్శ్వ సౌష్ఠవం ఉంటుంది. ద్విపార్శ్వ
సౌష్ఠవం ఉంటుంది. ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే ఏంది అంటే మామూలుగా ఒక జీవిని ఏదైనా ఒక ఆయుధ అక్షం గుండా నిలువు అక్షం గుండా ఇలా విచ్ఛిన్నం చేసుకుంటూ పోతేనే రెండు బింబ ప్రతిబింబ సమాన అర్ధ భాగాలు ఏర్పడతాయి. ఇట్లా కట్ చేస్తే కావు. ఓకే, మధ్య ఆయత అక్షం గుండా జీవిని విచ్ఛేదన చేసినప్పుడు ఆ జీవిని రెండు బింబ ప్రతిబింబ సమానార్థ భాగాలుగా విచ్ఛేదనం చేయగలిగినట్లయితే దాన్ని ఏమంటాము? ద్విపార్శ్వ సౌష్ఠవము అంటాం. బైలాటరల్ సిమ్మెట్రీ. బండ గుర్తు ఏంటంటే త్రిస్తరిత జీవులన్నీ, జంతురాజ్యంలోని త్రిస్తరిత జీవులన్నీ ఫండమెంటల్గా ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని చూపించాలి. 1-2 ఎగ్జాంప్షన్స్ ఎక్కడైనా ఉంటాయి. ఓకే, ఇది రెండవ లక్షణం. అంటే త్రిస్తరిత జీవులు ద్విపార్శ్వ సౌష్ఠవం కనిపిస్తుంది. జీవి దేహాన్ని మధ్య ఆయత అక్షం గుండా నిలువుగా విచ్ఛేదన చేసినప్పుడు రెండు బింబ ప్రతిబింబ సమాన అర్ధ భాగాలు ఏర్పడతాయి. దాన్నే మనం ఏమంటున్నాము? సౌష్ఠవం అంటున్నాము. ఇక తర్వాత మూడవది ఖండీభవనం, సెగ్మెంటేషన్. ఖండీభవనం అంటే ఏంటంటే జనరల్గా జీవి యొక్క దేహ నిర్మాణం అంతా కూడా ఖండితాలుగా ఏర్పడి కలిసిపోయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అన్లెడా జీవులో చూస్తే ఈ ఖండితాలు బాహ్యంగా కనిపిస్తే దాన్ని బాహ్య ఖండీభవనం అంటాం. అక్కడే సమఖండ విన్యాసం కూడా కనిపిస్తుంది. కానీ కార్డిడా జీవులకు వచ్చేసరికల్లా ఇక్కడ కనిపించే ఖండీభవనము అంతర ఖండీభవనం. అంటే జీవి దేహం వెలుపల ఈ విధంగా లైన్లుగా లేకపోతే గాడులుగా ఏం కనిపించదు. జీవి దేహ అంతర్భాగాలకి మాత్రమే, అంతరంగ అవయవాలకు మాత్రమే ఇది ఖండీభవనము కనిపిస్తుంది. అంటే ఖండీభవనము బయటికి కనిపించదు. ఇప్పుడు చేపల్లాంటి జీవుల్లో అయితే కండర ఖండితాలలో ఖండీభవనం కనిపిస్తుంది. అదే బాగా అభివృద్ధి చెందినటువంటి సకశేరుకాల్లోనైతేనేమో వర్టిబ్రేల యొక్క అమరిక, కశేరుకాల యొక్క అమరికలో ఖండీభవనం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ కశేరు దండం నుంచి వెలువడే లేదా వెన్నుపాము నుంచి వెలువడేటువంటి కశేరు నాడులో కూడా ఖండీభవనం కనిపిస్తుంది. ఇక్కడ ఉండేదంతా కూడా అంతర్గత ఖండీభవనం లాగా, అంటే బాహ్యంగా మనకి ఎలాంటి గాడులు ఇవి కనిపించవు. ఇక పూర్తిగా అభివృద్ధి చెందిన కార్డిడా జీవుల్లోనైతే పిండాభివృద్ధి సమయంలో మాత్రమే మనకు స్పష్టమైన ఖండీభవనము కనిపిస్తుంది. తర్వాత ఇక ప్రౌఢజీవులు అవుతూ ఉంటే కండరాల్లోనూ అస్థిపంజర వ్యవస్థలోను నాడీ వ్యవస్థకు మాత్రమే పరిమితమైన కన్ఫైన్ చెందినటువంటి ఖండీభవనం వ్యవస్థ కనిపిస్తుంది లేదా ఖండీభవనం కనిపిస్తుంది. ఈజీగా సింపుల్ చెప్పాలంటే జీవుల్లో బాహ్య ఖండీభవనం కనిపించదు, అంతర ఖండీభవనం కనిపిస్తుంది. ఓకే, ఈ విషమాంతర ఖండీభవనం కూడా అంతరంగ అవయవాలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఈ జీవుల యొక్క ఖండీభవనం స్పష్టంగా చూడాలంటే మనం పిండాభివృద్ధి దశలని గమనించాల్సిందే. ఇది మూడవ లక్షణమైన ఖండీభవనం. ఇక నాలుగవది వచ్చేస్తే శరీర కుహరం, సీలోమ్ అంటున్నాం. సీలోమ్ అంటే శరీర కుహరం అంటే డెఫినేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నోటితో ప్రారంభమై పాయువుతో లేదా అవస్కరంతో అంతమయ్యేటువంటి ఆహారనాళం అనుకోండి. ఇది ఆహారనాళం. ఆహారనాళానికి శరీర కుడ్యానికి మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని మనం శరీర కుహరం అంటాం. ఆహారనాళానికి శరీర కుడ్యానికి మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని శరీర కుహరం అంటున్నాం. శరీర కుహరం గురించి మనం త్రిస్తరిత జీవుల్లో మాత్రమే చదువుకుంటాం. ఓకే, అని ఎక్కడ స్టార్ట్ అయిన త్రిస్తరిత జీవులు? ప్లాటీ హెల్మింథిస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఓకే, నిమాటి హెల్మింథిస్, తర్వాత అనెలిడా నుంచి మొలస్కా వరకు, ఆ తర్వాత ఇఖైనోడెర్మేటా నుంచి కార్డేటా వరకు. ప్లాటీ హెల్మింథిస్ జీవుల్లోనేమో శరీర కుహరము మొత్తం కూడా మధ్యస్వచ కణజాలంచే లేదా మీసెంకైమ్చే కప్పబడి ఉంటుంది లేదా నింపబడి ఉంటుంది. కాబట్టి శరీర కుహరము కనిపించదు. శరీర కుహర రహిత జీవులు త్రిస్తరిత జీవులు అయినప్పటికీ ఇవి శరీర కుహర రహిత జీవులు. నిమాటి హెల్మింథిస్ జీవులో శరీర కుహరం లాంటి గ్యాప్ కనిపిస్తుంది. ఆహార నాళానికి శరీర కుడ్యానికి మధ్యన కుహరం కనిపిస్తుంది, కానీ అది నిజమైన శరీర కుహరం కాదు. మిథ్యా శరీర కుహర జీవులు. మిథ్యా అంటే ఫాల్స్, అబద్ధం. మిథ్యా శరీర కుహర జీవులు.
ఇక అనిలడా నుంచి కార్డేటా వరకు ఉండేటువంటి జీవులన్నీ కూడా నిజ శరీర కుహర జీవులు. అనిలడా నుంచి కార్డేటా వరకు ఉండేటువంటి జీవులను కూడా యూసీలోమేట్స్, ట్రూ సీలోమేట్స్. ఇందులో అది ఏర్పడే విధానాన్ని బట్టి మళ్ళీ అవి రెండు రకాలు. ఒకటేమో ఫస్ట్ది అనిలడా ఆర్థ్రోపడా మొలస్కా జీవుల్లో విభక్త కుహర రకమైన శరీర కుహరం. మధ్యస్వచాలు రెండు, మధ్యస్వచంలో రెండు పొరలు ఉంటాయి, కుడ్య మధ్యస్వచము, అంతరాంగ మధ్యస్వచం. అవి రెండు ఒకదాని నుంచి వేరుపడడం వల్ల ఏర్పడే కుహరమే విభక్త శరీర కుహరం. అదే ఇఖైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటాలలో ఉండేది అంతరాంగ రకమైన ఆంత్రకుహర రకమైన శరీర కుహరం. ఎంటిరోసీలిక్ సీలోమ్ ఆంత్రకుహర రకము శరీర కుహరము. అనిలడా ఆర్థ్రోపడా మొలస్కా జీవుల్లో విభక్త కుహర రకము, ఇఖైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా జీవుల్లో ఆంత్రకుహర రకమైన శరీర కుహరం ఉంటుంది. విభక్త శరీర కుహరము, ఆంత్రకుహర రకం శరీర కుహరం రెండు కూడా నిజ శరీర కుహరాలే. అంటే ఇక్కడ కార్డేటా జీవుల్లో ఉండేటువంటి శరీర కుహరము ఆంత్రకుహర రకమైన శరీర కుహరం అని గుర్తుపెట్టుకోవాలి. నిజమైన శరీర కుహరం ఉంటుంది, ఆంత్రకుహర రకమైన శరీర కుహరం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత వచ్చేస్తే అస్థిపంజర వ్యవస్థ లేదా స్కెలిటన్ సిస్టమ్. సాధారణంగా జీవుల దేహాన్ని ఆవరించి బాహ్యాస్థి పంజరం ఉంటుంది. ఇప్పుడు చేపల్లో పొలుసులు కానివ్వండి, ఉభయచరాల్లో చర్మం పొలుసులు కానివ్వండి, సరీసృపాల్లో పొలుసులు, అదేవిధంగా స్క్యూట్ ఫలకాలు, ఓకే, క్యారాపెస్ ప్లాస్ట్రాన్ అంటే అస్థి ఫలకాలు, అదేవిధంగా వచ్చేస్తే పక్షుల్లో ఈకలు, అదే క్షీరదాల్లో రోమాలు, ఇవన్నీ కూడా బాహ్యాస్థి పంజర నిర్మాణాలు. వీటికి మించి కార్డేట్లు అన్నింటిలో స్పష్టమైన దృఢమైనటువంటి అంతరాస్థి పంజరం ఉంటుంది. ఇది జీవి యొక్క దేహ పరిమాణం పెరుగుతూ ఉంటే అంతరాస్థి పంజరం యొక్క పరిమాణం కూడా దేహ పరిమాణంతో పాటుగా దీని యొక్క పరిమాణం కూడా పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, జీవి యొక్క దేహము సులభంగా కదలడానికి, అంటే అది నడవడానికి కానివ్వండి, పరిగెత్తడానికి కానివ్వండి, ఈదడానికి కానివ్వండి, గెంతడానికి కానివ్వండి, వీటన్నిటికీ సులభతరం చేస్తుంది. జీవి యొక్క గమనాన్ని సులభతరం చేస్తుంది. ఈ జీవి దేహంలోని అంతరాస్థి పంజరము ఏర్పడితే మృదులాస్థితో కానీ లేదు అంటే అస్థితో కానీ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జీవుల్లో ప్రాథమికంగా మృదులాస్థి ఏర్పడిన అంతరాస్థి పంజరమే రాను రాను వయసు పెరుగుతున్న కొద్దీ ఆసిఫికేషన్ చెంది అస్థిభవనం చెంది ఎముకలుగా మారుతాయి. ఓకే, బాహ్యాస్థి పంజరం మరియు అంతరాస్థి పంజర నిర్మాణాలు. ఇది అస్థిపంజరం. ఇక తర్వాత హృదయం మరియు ప్రసరణ వ్యవస్థ. సాధారణంగా హృదయము కండరాలు ఏర్పడినప్పటికీ అది పనిచేసే విధానాన్ని బట్టి వీటిని నాడీజన్య హృదయాలని, అదేవిధంగా కండరజన్య హృదయాలని రెండు రకాలుగా విభజిస్తాం. దేని ఆధారంగా అంటే జీవిలో హృదయ స్పందనను ప్రారంభించేటువంటి పేస్ మేకర్స్, లయారంభకాల ఆధారంగా. నాడీజన్య హృదయాలు సాధారణంగా అకశేరుకాలలో ఉంటాయి. వీటిలో నాడీ ప్రచోదన ప్రసారము లేదా హృదయాన్ని ప్రేరేపించేటువంటి మొట్టమొదటి తరంగము నాడీ సందుల నుంచి ప్రారంభమవుతుంది. నాడీ సందులే హృదయ స్పందనాన్ని ప్రేరేపిస్తాయి. అవి నాడీజన్య హృదయాలు. కండరజన్య హృదయాలన్నీ కూడా కార్డేటా జీవుల్లో ఉంటాయి. ఇందులో విశిష్టత కలిగినటువంటి కండరపోగులు శిరాకర్ణికా కణుపు, ఎస్ఏ నోడ్, కర్ణికా జఠరికా కణుపు, ఏవి నోడ్ రూపంలో గుండె అంతర్గత నిర్మాణాల్లో నిబిడీకృతమై ఇవి హృదయ స్పందనాన్ని ప్రారంభిస్తాయి, లయను ప్రారంభిస్తాయి. అందుకే వాటిని లయారంభకాలు అంటాం. కండరాలచే నిర్మితమైన లయారంభకాలు ఉన్నాయి కాబట్టి ఇవి కండరజన్య హృదయాలు. కార్డేటా జీవుల్లోని హృదయము కండరజన్య హృదయం. అవసరమైతే అందులో ఒకటే గది ఉండొచ్చు, చేపల్లాగా 2 గదులు ఉండొచ్చు, ఉభయచరాలు సరీసృపాల 3 గదులు ఉండొచ్చు, లేదా పక్షులు క్షీరదాల్లాగా 4 గదులుగా ఏర్పడి ఉండవచ్చు. ఆయా జీవుల యొక్క సౌలభ్యాన్ని బట్టి, వాటి యొక్క అవసరాలను బట్టి అందులో వేర్వేరు గదులు కలిగి ఉండవచ్చు. ఇక ప్రసరణ వ్యవస్థ వస్తే మనకు సంవృత రక్త ప్రసరణ విధానం. నిరంతరం రక్తము నియమిత రక్తనాళాల్లో ప్రయాణించేటువంటి రక్త ప్రసరణ విధానం కనిపిస్తుంది. దాన్ని సంవృత రక్త ప్రసరణ విధానం, క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఇక విసర్జక వ్యవస్థ. నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను
వేరువేరు జీవక్రియల ఫలితంగా ఏర్పడిన నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను జీవి యొక్క దేహం వెలుపలికి పంపించేటువంటి అవయవాలు వాటి యొక్క సముదాయమే విసర్జక వ్యవస్థ. సాధారణంగా ఒక జత మూత్రపిండాలు ఉంటాయి. కార్డేటస్ జీవుల్లో ఒక జత మూత్రపిండాలు ఉంటాయి. అది ప్రథమ వృక్క రకం కావచ్చు, మధ్య వృక్క రకం కావచ్చు, లేదా అంత్యవృక్క రకానికి సంబంధించిన ఒక జత మూత్రపిండాలు ఉంటాయి. ఇవి ఆయా జీవుల యొక్క వాతావరణాన్ని బట్టి, మాధ్యమాన్ని బట్టి, అవి జీవించే మాధ్యమాన్ని బట్టి, వాటికి లభించే నీటి మోతాదును బట్టి ఇవి ఆయా నత్రజని సంబంధిత విసర్జక పదార్థాలను విసర్జించడం జరుగుతుంది. కొన్ని జీవులు అమ్మోనియాను, అమినోటెలిక్ జీవులు, కొన్ని జీవులు యూరియాను, యూరియోటెలిక్ జీవులు, కొన్ని జీవులు యూరిక్ ఆమ్లాన్ని, యూరికోటెలిక్ జీవులు, ఇంకొన్ని జీవులు మిగతా వ్యర్థ పదార్థాలని విసర్జిస్తాయి. ఇది విసర్జక వ్యవస్థ. ఇక తర్వాత వచ్చేస్తే కండర ఫాస్ఫోజన్. ఈ కండర ఫాస్ఫోజన్ ఏంటంటే సాధారణంగా జీవుల్లో ఇంతకుముందు అంతరాస్పంజరము జీవుల యొక్క కదలికలను, చలనాలని ప్రభావితం చేస్తుంది, వారిని సులభతరం చేస్తుంది అనుకున్నాం. నిరంతరాయంగా కండరాలు సంకోచం సడలిక చెందుతున్నప్పుడు వాటికి నిరంతరాయంగా శక్తిని అందించడానికి గాను వివిధ రకాల శక్తి ఉత్పన్నక పదార్థాలు మన దేహంలో ఉంటాయి. సాధారణంగా అకశేరుకాల్లోనైతేనేమో ఈ శక్తి ఉత్పన్న పదార్థాన్ని, కండరాల శక్తి ఉత్పన్న పదార్థాన్ని ఫాస్ఫో ఆర్జినిన్ అంటాం. అదే కార్డేట్లోనైతే దాన్ని ఫాస్ఫోక్రియాటిన్ అంటాం. ఎప్పుడైతే కండరాల్లో ఏటీపీ అయిపోతుందో ఈ ఫాస్ఫోక్రియాటిన్ అవసరమైనటువంటి శక్తిని ఉత్పత్తి చేసే ఏటీపీలని ఏర్పరచగలుగుతుంది. దాన్నే కండర ఫాస్ఫోజన్ అంటాం. ఏమంటుందని? కండర ఫాస్ఫోజన్ అంటాం. రైట్. ఇక తర్వాతది డ్యూటిరోస్టోమ్ స్థితి. డ్యూటిరోస్టోమ్ స్థితి అంటే ఏంటంటే మనకు పిండాభివృద్ధి సమయంలో జైగోట్ ఉంటుంది. ఆ తర్వాత కణాల బంతి లాంటి మారులా ఏర్పడుతుంది. ఆ తర్వాత బ్లాస్టులా, గ్యాస్టులా ఇలా ఏర్పడి పోతాయి. ఈ బ్లాస్టులా దశలో ఏర్పడేటువంటి ఆది ఆంత్రము బ్లాస్టోపోర్, ఆది ఆంత్ర రంధ్రము బ్లాస్టోపోర్. ఇది మొదటగా నోరుగా మారితేనేమో దాన్ని ప్రోటోస్టోమియా జీవులు అంటాం. అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా జీవులు ప్రోటోస్టోమియా. ప్రోటో అంటే మొదటగా, స్టోమ్ అంటే నోరు ఏర్పడుతుంది. అదే మొదటగా పాయువు ఏర్పడితే తర్వాత నోరు ఏర్పడుతుంది. డ్యూటిరో రెండవ అంటే నోరు ద్వితీయంగా ఏర్పడుతుంది. పాయువు మొదటగా ఏర్పడి ఆది ఆంతరం నుండి పాయువు మొదటగా ఏర్పడి నోరు తర్వాత ఏర్పడుతుందని డ్యూటిరోస్టోమ్ జీవులు డ్యూటిరోస్టోమ్ స్థితి అంటాం. అట్లా కాకుండా నోరు ఫస్ట్ ఏర్పడి పాయువు తర్వాత ఏర్పడితే దాన్ని ప్రోటోస్టోమియా జీవులు అంటాం. ప్రోటోస్టోమియా జీవులు అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా జీవులు. అదే డ్యూటిరోస్టోమియా జీవులు అంటే ఇకైనడర్మేటా, హెమికార్డేటా మరియు కార్డేటా జీవులు డ్యూటిరోస్టోమ్ జీవులు. ఇక తర్వాత వచ్చేస్తే విదలనము అంటే ఏంటంటే ఒక అండకణము, శుక్రకణము రెండు కలిసి ఫలదీకరణం చెందిన తర్వాత, అండకణము, శుక్రకణము ఫలదీకరణం చెందిన తర్వాత జైగోట్ ఏర్పడుతుంది. ఈ అండకణం అనుకోండి, ఇది శుక్రకణం అనుకోండి, ఇది జైగోట్ ఏర్పడ్డది. ఓకే. ద్వైస్థితిక కేంద్రంగా కలిగిన జైగోట్, ఇది 1N, ఇది 1N, 2N స్టేటస్ కలిగినటువంటి జైగోట్ ఏర్పడింది. ప్రాథమిక దశలో ఈ జైగోట్లో లేదా పిండంలో జరిగేటువంటి విభజనలనే విదలనాలు అంటాం. అంటే విదలనం యొక్క స్పెషాలిటీ ఏంటంటే విదలనం వల్ల పిండంలో కణాల సంఖ్య పెరుగుతుంది కానీ కణజాలం యొక్క పరిమాణం పెరగదు. కణజాల పరిమాణం పెరగకుండా ఎంతసేపు విభజన జరుగుతాయో ఆ విభజనలన్నింటినీ విదలనం కిందికి పరిగణించాలి. ఓకే. ఈ కార్డేట్ల యొక్క పిండాభివృద్ధిలో జరిగే విదలనాలు రేడియల్ క్లీవేజెస్, వలయ విదలనాలు అంటాం. ఏ రకమైనవి అంటే ఏ బ్లాస్టోమీర్ నుంచి ఏ అవయవం ఏర్పడుతుందో తెలియనటువంటి రకం, అనిర్ధారిత రకమైన విదలనాలు. కార్డేట్ల
పిండాభివృద్ధిలో జరిగేటువంటి విదలనాలు, వలయ రకము. ఓకే, ఇప్పుడు ప్రాథమిక కారట జీవుల్లోనైతేనేమో ఈ వలయం విదలనం ఫలితంగా ఏర్పడినటువంటి ఖండాలు, చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, ఓకే, వాటిని బ్లాస్టోమియర్లు అంటాం. ఈ బ్లాస్టోమియర్ల నుంచి ఏ ఏ ఖండితం నుంచి ఏ ఏ అవయవం ఏర్పడుతూ ముందుగా నిర్ధారితం అయితేనేమో నిర్ధారిత విదలనాలు, డిటర్మినేట్ క్లీవేజెస్. అట్లా కాకుండా అభివృద్ధి చెందిన జీవుల్లో ఏ ఏ ఖండితం నుంచి ఏ ఏ అవయవం ఏర్పడుతూ ముందే నిర్ధారించబడి ఉండదు, ప్రీఫిక్స్డ్ ఉండదు. అట్లా అయితే దాన్ని అనిర్ధారిత రకమైన విదలనాలు అంటాం. సో ఇది వలయ మరియు అనిర్ధారిత విదలనాలు. ఫైనల్గా మనము ఏం చేస్తున్నాము, కార్డేట్ల యొక్క విశిష్ట లక్షణాల్లో పృష్ఠవంశము, పృష్ఠనాడిదండము, గ్రసని ముప్ప చీలికలు మరియు తోక గురించి చదువుకున్నాం. అదనపు లక్షణాల్లో భాగంగా త్రిస్తరిత స్థితి, సౌష్ఠవం, ఖండీభవనం, శరీరకుహరం, అస్థిపంజరం, హృదయం మరియు ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, కండర ఫాస్ఫోజన్, డ్యూటరోస్టోమ్ స్థితి, విదలనం యొక్క రకాల గురించి చదువుకుంటున్నాం. ఓకే, ఇవన్నీ కూడా కారట జీవుల యొక్క విశిష్ట లక్షణాలు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది.